అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ చెప్పే కథలు. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు బుట్టలో పిట్ట. అనగనగా ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో ఒక భూస్వామి ఉన్నాడు. ఆ భూస్వామి పేరు రామయ్య. రామయ్య అనుకుంటాడు తను చాలా తెలివిగల్లవాడు అని. అతని కంటే తెలివి అయిన వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు అని తనకు తాను రామయ్య అలా అనుకుంటాడు. రామయ్య దగ్గర చాలా మంది పని వాళ్ళు పని చేస్తుంటారు. రామయ్య పని వాళ్ళ మీదికి ఎప్పుడు అరుస్తూ ఉండేవాడు, హేళన చేస్తూ ఉండేవాడు, విమర్శిస్తూ ఉండేవాడనమాట. విమర్శిస్తూ ఉండేవాడంటే ఇది బాలేదు, ఇదెందుకు ఇలా చేశావు, అలా చేయాలి కదా అని వాళ్ళు సరిగ్గా చేసిన పనిలో ఏదో ఒక వంక చూపెట్టేదన్నమాట. అయితే ఒకరోజు రామయ్య పొలంలో ఉండగా పక్క ఊరి నుంచి ఒక అతను వచ్చి, మీ బావగారు మీకు ఈ బుట్టని ఇవ్వమన్నారు అని తాను వెళ్ళిపోతాడనమాట. రామయ్య ఆ బుట్ట తెరిచి చూస్తే అందులో కోడి కూర ఒక గిన్నెలో ద్రాక్షరసం ఉంటుంది. రామయ్య అప్పుడు అక్కడ ఉన్న నౌకర్లలో ఒక నౌకర్ని రారా అని పిలుస్తాడు. పిలిచి, ఇందులో ఒక పిట్ట ఉంది, ఒక గిన్నెలో విషం ఉంది, దీన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు అని పంపిస్తాడు. ఆ నౌకరు వెళ్ళాక రామయ్య అక్కడున్న వాళ్ళతో చెప్తాడు, వీడికి ఇందులో కోడి కూర ద్రాక్షరసం ఉందని చెప్తే దారిలోనే తినేస్తాడు, అందుకే నేను వాడికి అలా చెప్పాను అని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి, నా తెలివి చాలా బాగుంది కదా అని పక్కున నవ్వుతాడు. కాస్త దూరం వెళ్ళాక ఆ నౌకర్ అనుకుంటాడు, యజమాని అలా చెప్పాడంటే దీంట్లో ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది అని. కాస్త దూరం చేరాక ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ బుట్టని తెరిచి అందులో ఉన్న వస్తువులని చూస్తాడు. తెరిసే వరకు కోడి కూర వాసన గుమగుమలాడుతూ వస్తుంది. అతనికి నోరు ఊరుతుందన్నమాట. తర్వాత గిన్నెలో ఏముందని తీసి చూస్తాడు. అందులో ద్రాక్షరసం ఉంటుంది. ద్రాక్షరసం చూడగానే అతనికి ఇంకా నోరు ఊరుతుందన్నమాట. అప్పుడు ఆ నౌకరు ఏం చేస్తాడంటే ఆ చెట్టు కింద కూర్చొని మంచిగా కోడి కూర తినేస్తాడు. గిన్నెలో ఉన్న ద్రాక్షరసం కూడా మొత్తం తాగేస్తాడు. నౌకరికి ఆవలింతలు వస్తుంటాయి. కడుపు నిండా భోంచేశాడు కదా, అందుకని నౌకరికి ఇప్పుడు ఆవలింతలు వస్తున్నాయి. ఆ చెట్టు కింద హాయిగా పడుకుంటాడు. రామయ్య ఇంటికి వెళ్ళాక అతనికి తెలుస్తుంది ఆ బుట్ట ఇంటికి చేరలేదని. వెంటనే పరుగు పరుగున నౌకర్ని వెతుక్కుంటూ రామయ్య వెళ్తాడు. ఒక చెట్టు కింద నౌకరు కనబడతాడు. గట్టిగా అరుస్తూ, లే, ఎందుకు ఇక్కడ పడుకున్నావంటే, అయ్యా మీరు చెప్పినట్టు నేను పిట్టని జాగ్రత్తగా తీసుకొస్తుంటే కాలికి రాయి తాకి బుట్ట కింద పడిపోయింది, ఆ పిట్ట ఎగిరిపోయింది. ఆ తర్వాత నాకు చాలా భయం వేసింది. పిట్ట ఎగిరిపోయిందన్న విషయం మీ దగ్గరకు వచ్చి చెప్పాలంటే నాకు చాలా భయం వేసింది. అందుకని ఆ గిన్నెలో ఉన్న విషం తాగి చచ్చిపోదామనుకున్నాను. గిన్నెలో ఉన్న విషమంతా తాగినా కానీ నేను ఎందుకో చావలేదయ్యా అని చేతులు కట్టుకొని వినయంగా, నేను ఇంకా ఎందుకో చావలేదయ్యా, నాకు అర్థం కావట్లేదని అమాయకంగా సమాధానమిచ్చాడు పనివాడు యజమానికి. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ వల్ల మీకేమర్థమైందో కామెంట్స్లో పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.